నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాటపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండల కేంద్రమైన కపిలేశ్వరపురంలో శుక్రవారం రాత్రి ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి క్లాత్ మిత్రులు కపిలేశ్వరపురం గ్రామ వీధుల్లో చెత్తను సేకరించి చెత్త నుంచి సంపద కేంద్రం వద్ద తడి పొడి చెత్తను వేర్వేరుగా విభజించారు. తడి పొడి చెత్తలుగా విభజించి వాటిని వేర్వేరు తొట్టెలలో ఉంచారు. తడి చెత్తను సేంద్రియ ఎరువుగా తయారు అయిన తర్వాత రైతులకు విక్రయించడం ద్వారా ఆదాయం పెంపొందించవచ్చని ఎంపీడీఓ భానుజీరావు క్లాప్ మిత్రులకు వివరించారు. పొడి చెత్త అయిన ప్లాస్టిక్ సీసాలు వంటి వ్యర్థాలను రీసైక్లింగ్ వాళ్ళకి విక్రయించవచ్చన్నారు. చెత్త నుంచి వర్మీ కంపోస్ట్ ఏ విధంగా తయారవుతుంది వాకతిప్ప కార్యదర్శి వెంకటేశులు, అంగర కార్యదర్శి రాయుడు మోహన్ వివరించారు. మధ్యాహ్న భోజనం అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఈరోజు శిక్షణ తరగతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శాఖా శ్రీనివాస్, డిప్యూటీ ఎంపీడీఓ బి వరప్రసాద్, ఉప సర్పంచ్ బి రాంబాబు, కార్యదర్శి శివచక్రవర్తి, క్లాప్ మిత్రులు, వివిధ గ్రామాల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. మనకి చాలా ఊర్లో మనం అలవాటు చేస్తున్నాం. కొంతమంది ఇంకా పెద్దలైంది మారట్లేదు, అంటే కల్పించేస్తారు. అలా అని చెప్పి మనం కల్పి చేసుకుంటాం. మేము ఈ 3 నెలల నుంచి కూడా ప్రతి 7 గంటలకు ఉదయం 7 గంటలకు కూడా ఫీల్డ్ లెవెల్లో శానిటేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయాలని ప్రభుత్వ ఉద్దేశంతో ప్రతి మండలంలోనూ కూడా ఈ రోజు కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ వారం కపిలేశ్వరం గ్రామాన్ని మనం పెట్టుకోవడం జరిగింది. మరి 100% ఈరోజు 19 గ్రామాల నుంచి కూడా ఈ క్లాప్ మిత్రాలు రావడం, పంచాయతీ కార్యదర్శులు రావడం, ఉదయం 6 గంటల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఎక్కడ కూడా డ్రైన్స్ లో కానీ లేదా ఎక్కడ కానీ చెత్త లేకుండా మరి నిర్వీర్యంగా మరి అందరూ మన పనిచేశారు. పనిచేసినప్పుడు ఏంటి అనేది మనం ఎలా చేసాము, ఏంటి చెట్టు నిర్వహణ ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి మీ అందరికీ కూడా అవగాహన ఉంది. అందరి దుక్కులో కూడా అన్ని దుక్కులు మన చెట్లు ఉన్నాయి, ఒక 4 దుక్కులు తప్ప అన్ని దుక్కుల చెట్లు ఉన్నాయి. అన్ని దుక్కులు కూడా నిర్వహణ ఎలా జరుగుతుంది అనే దాని గురించి మన వాకతప్ప పంచాయతీ కార్యదర్శి గారు, అలాగే మన ఏం చేయాలనేది మన ఎంపీఓ గారు కూడా చేయడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం దీనికోసం సిఆర్పీలను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలో మరి డ్వాక్రా గ్రూప్ నుంచి చిన్న గ్రామాలు అయితే ఒకరిని, పెద్ద గ్రామాలు అయితే 2 కూడా చేయడం జరిగింది. వాళ్ళు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. తడి చెత్త అంటే ఏంటి, పొడి చెత్త అంటే ఏంటి, చెత్తని సేకరించినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు క్లాప్ మిత్రులు వచ్చినప్పుడు మీరు ఏదైనా తీసుకుని ఒక దాంట్లో ఉంచి డస్ట్బిన్ లో ఇవ్వాలి. అసలు చెత్త అంటే ఏంటని ఎన్ని భాగాలుగా ఉంటుందని దాని గురించి మరి వాళ్ళకి ట్రైనింగ్ శివకోడ్లో ఇవ్వడం జరిగింది, సుప్రీం యార్డ్లోని. కాబట్టి అక్కడి నుంచి ట్రైనింగ్ పొంది వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము చెప్తున్నాం అంతా కూడా వాళ్ళకి డోర్ టు డోర్ వెళ్ళి అయినా కానీ జ్ఞాపపత్రాలు ఇచ్చినప్పుడు కలిపి వాళ్ళు తీసుకుంటున్నారు. దీనివల్ల మేము రేపు పొద్దున అడిగితే సమాధానం చెప్పడం ఇబ్బందికరంగా ఉన్నదని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అది కూడా వాస్తవంగా కొన్ని దిక్కులు మనం చూసినప్పుడు వాళ్ళు చెప్తున్న ప్రదేశంలో మీరు ఏదో చెప్పారో ఆ ప్రదేశంకి వెళ్ళినప్పుడు వాళ్ళు విడిగా ఇమ్మని మీరు చెప్తే తప్ప ఈ ప్రక్రియ పూర్తిగా అర్థం. మీరు ఎప్పుడైతే వెళ్ళి తెచ్చేసారో వాళ్ళు ఎంతమంది వేసినా పంచాయతీ కార్యదర్శులు కానీ ఎంతమంది వచ్చినా ఆ యొక్క ఫుల్ఫిల్ అవ్వదు. ఫుల్ఫిల్ కావాలి అంటే ఒక్క ప్రదేశానికి మీరు వాళ్ళు ఎప్పుడైతే ఏ ప్రదేశానికి వెళ్ళారో ఆ ప్రదేశంలో తడి చెత్త పొడి చెత్త డివైడ్కి ఇస్తున్నారో లేదో మీరు చూసుకుని ఆ ఇస్తున్నప్పుడు మాత్రమే తీసుకునే విధంగా మీరు వాళ్ళతో కూడా మీరు చెప్పాలి. చెప్పినప్పుడే ఇది కార్యక్రమం అవుతుంది. వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, మళ్ళీ మీరు తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ యొక్క ఫోటో ముందు జిల్లాలో తడి చెత్త పొడి చెత్త కలిపి తీసుకున్న ఫోటో కనుక వస్తే ఆ పంచాయతీ కార్యదర్శి మీద, అక్కడ ఉన్నటువంటి మండల స్థాయి అధికారి మీద, వాళ్ళ మీద కూడా ఎందుకు అలా జరిగిందనే విషయాన్ని అడిగే పరిస్థితులు ముందు రాబోతున్నాయి. కాబట్టి దీన్ని క్లాప్ మిత్రాల దగ్గర నుంచి సిఆర్పీల వరకు మరో కొంతకాలం ఉంటారు అని చెప్పి మళ్ళీ తర్వాత వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఉండేది మనం ఎక్కువగానే. కాబట్టి ఈ లోపలనే తడి చెత్త పొడి చెత్త కూడా సెపరేట్ గా చెప్తున్న ప్రదేశంలో మీరు వెళ్ళి సెపరేట్ గా తీసుకునే పరిస్థితి ప్రక్రియ పూర్తవుతే తప్ప
ఈ కార్యక్రమం ఇది కాదు కాబట్టి మీరు అందరూ కూడా చేయాలి. అలాగే ఇప్పుడు మరి సార్ చెప్పినట్టు మీరు చేస్తున్నటువంటి ప్రక్రియ చిన్నది కాదు, చాలా పెద్దది. అది నిరంతర ప్రక్రియ. ఈ రోజు చెత్తపల్లి ప్రదేశానికి వెళ్ళిపోయాం, అక్కడి నుంచి చెక్ చేసాం, ఒక టన్ను అయిపోయింది అనుకుంటే పరిస్థితి కాదు. రేపు మళ్ళీ రిపీట్ అవుతుంది, మళ్ళీ వస్తూనే ఉంటది. చేయవలసిన బాధ్యత మనకు. ఉదయం 6ంటికి వచ్చాం. ఇప్పుడు మన గ్రామంలో ఉన్న తడి చెత్త ఉడి చెత్త మొత్తం ఎటువంటి చెత్త అయినా సరే క్లీన్ చేసి రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మీ అందరికీ కూడా మా సెక్రటరీ తరఫున ఎంపీడీ స్టాఫ్ అందరి తరఫున కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ఎందుకంటే మీరు ఉండబట్టే ఏ గ్రామం అయినా సరే క్లీన్గా ఉంటుంది. ఈ విషయంలో 100% నిజం. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మనం ముఖ్యంగా ఇప్పుడు మనం ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రతి ఇంటి నుంచి తడి చెత్త పొడి చెత్త కంపల్సరీ వేరు చేయండి. ఆ వేరు చేసి మనకి మన ఎస్టాబ్లిష్డ్ ఏదైతే ఉందో అక్కడ అంటే మన ఇంటి దగ్గర నుంచే సాగ్రిగేషన్ వేరు చేయడం వల్ల ఏమవుతుందంటే మన తడి చెత్త అన్నింటినీ కూడా మనం ఇక్కడ మన షెడ్లో చూపిన విధంగా కుండీల విధంగా మొత్తం అన్ని తడి చెత్తని ఇందులో వేస్తాం. అంటే తడి చెత్త అంటే మీ అందరికీ తెలిసిందే, మనకి మిగిలిపోయిన అన్నం, కూరగాయలు తొక్కలు, తర్వాత అంటే భూమిలో త్వరగా కులిపోయిపో ఉన్న ప్రతిదీ కూడా తడి చెత్త కింద వస్తుంది. కాబట్టి ఆ తడి చెత్త అనేవి కూడా మనం ఫస్ట్ ఏంటంటే నాడపిట్లో మనం వేసుకుండి నాడపిట్లో ఉన్న 4 రోజుల తర్వాత దాన్ని తీసుకొచ్చి మనం వరిమి పిట్లో వేయడం వల్ల మనకి ఒక 2-3 నెలల్లో మనం వరిమి అనేది తయారు చేసుకోవచ్చు. దీని ద్వారా మనం ఆదాయం అనేది సమకూర్చగలుగుతున్నాం. ఆ తర్వాత మీకు పొడి చెత్త విషయం అయితే వస్తే పొడి చెత్త అనేది ఏమొస్తుంది, ప్లాస్టిక్ అంటే రిమైనింగ్ భూమిలో మనకి త్వరగా కులిపోయే స్వభావం ఏదైనా ఉందో అంటే ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, ప్లాస్టిక్ ఫైబర్ కానీ, మిగతా ఏమైనా ఉన్న అటువంటివి కూడా అవి కూడా పొడి చెత్తలో వస్తాయి. వాటి వల్ల కూడా మనం ఆదాయం తెచ్చుకోవచ్చు. ఎలాగంటే మనం చూడండి, ప్రతి వీధిలోను ప్రతి ఊర్లోనూ మన ఉదయాన్నే ఒక రిక్షా వేసుకుని ప్లాస్టిక్ ఇవ్వండి, ముగ్గు పట్టుకెళ్ళండి అని చెప్పి ఒక బండి వస్తుంది. అంటే మన అంటే 1 కేజీ 2 కేజీ ఉందనుకోండి, ఆటోమేటిక్ 2-3 కేజీలు ముగ్గు వస్తుంది. అంటే ముగ్గు వాల్యూ 10 కేజీ 10 రూపాయలు చూసుకుని 30 రూపాయలు ఆదాయం. అంటే మీరు అనుకోవచ్చు తడి చెత్త పొడి చెత్త ఆదాయం ఎలా వస్తుంది అని. దీని ద్వారా వరిమి అమ్మడం వల్ల ఆదాయం వస్తుంది, అదేవిధంగా పొడి చెత్త వల్ల ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఆ ప్రజలు అనేది అలా చేసుకుంటాం. కొంతమంది ఆ సాగ్రిగేషన్ మనం పొడి చెత్తను వేరు చేసి మన షెడ్ ద్వారా తరలించి మనం ఎవరైతే ప్లాస్టిక్ అమ్ముతారో వాళ్ళకి మనం అమ్ముతున్నామండి. షెడ్లు చాలా వరకు అన్ని షెడ్లో కూడా ప్లాస్టిక్ అనేది అమ్మడం జరుగుతుంది. ప్రతి 2 నెలలకు 3 నెలలకు ఒకసారి. అంటే మనం ఇందులో 2 రకాలు భావించాలి. దానిలో వచ్చి ఆదాయం మనం తక్కువ కదా అని అనుకోకూడదు కూడా. దానివల్ల ఏమవుతుంది, మన ఊరు బయట కానీ ఊరి మధ్యలో కానీ ఎక్కడైనా చెత్త ఒకప్పుడు ఏం చేసేవారు, పెద్ద చెత్త కుప్పలన్నీ ప్లాస్టిక్తో కలిపి వేసేసేవారు. మనం ఎంత క్లీన్ చేస్తే సరే నెక్స్ట్ రోజు అది అక్కడ ఉంటుంది. అందువల్ల అంటే మనం దీన్ని ఎంత పెంచితే దాని చెత్త అనేది మన రోడ్ సైడ్ కానీ మన వీధుల్లో కానీ ఆ చెత్త అనేది లేకుండా ఉండేటట్టుగా ఉంటుంది. కాబట్టి నారే బిక్స్ అంటే మనకి ఇక్కడ లేవు. నారే బిక్స్ అంటే ఎలా ఉంటాయంటే అవుట్ సైడ్ ఉంది. మనం ఏదైతే భూమిలో గడిచిపోయే ఉన్నాయో ఐటమ్స్ పెట్టే ఉన్నాయో అవి నారే బిక్స్ వేస్తాం. దానికి అన్నాలు ఉంటాయి. గ్యాస్ ఫార్మ్ అవుతుంది, ఆ గ్యాస్ అవుట్ సైడ్ పోతుంటుంది. దాని మీద ఒక ప్యాడ్ వేసుకొని మనం మినిమం 40 నుంచి 50 రోజుల వరకు ఉంచుతాం. అక్కడి నుంచి అయితే ఏంటంటే 6 ఏళ్ళు తీసుకొచ్చి కులిపోయిలో ఈ వర్మీ బిట్లో తీసుకొచ్చి వేస్తాం. వేసినప్పుడు ఏంటంటే ఇక్కడ వర్మీ బిట్లో ఒక లైన్ కొబ్బరి చెప్పలు తాలూకా అట్లా వేయటం అవి పొడుగో పెట్టి ఒక లైన్ వేసి దాని మీద 6 లైన్ వేస్తాము. తర్వాత మళ్ళీ ఇంకో లైన్ మళ్ళీ కొబ్బరి చెప్పలు వేస్తే తర్వాత 2-3 పాలు వేసి మినిమం హైట్ వచ్చేటప్పుడు చూసుకొని దాని మీద వర్మీస్ మనం ఎడిట్ చేస్తాం. వరిమీసి ఏంటంటే వరిమి అవి పురుగు ఏవైతే వానభావాలు ఉన్నాయో ఆ వానభావాలు అవి తింటూ లోపలికి వెళ్తాయి. అది వదిలే మూత్రం ఏదైతే ఉందో అది మనకు వరిమి కింద తయారవుతుంది. దాన్ని మనం ఎరువు కింద మనం అమ్మడం కానీ చేయడం కానీ చేస్తాం. అంటే కొన్ని దగ్గర ఏంటంటే ఎరువు 10 రూపాయల నుంచి 15 రూపాయల వరకు అమ్ముతున్నారు. అవి బాగుంటే అక్కడికక్కడ తీసుకోవాలి. మనం ఏంటంటే ఇక్కడ తయారు చేసే వరిమి 100% వరిమి అవరం లేదు. మనకి చూసారు కదా, మధ్యలో ముచ్చుకాయతారు కానీ కాగితాలు కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు గోనె ఎరగట్టగా దానికి నిండుగా అవే ఉంటాయి, వరిమిస్ ఉంటాయి. మనకు ఒకప్పుడు పూర్వం ఏంటంటే మనం ఏదైతే ఉన్నాయో మెటీరియల్ గంట కొబ్బరి మీద వేసుకునేవారు. వానపాము అనేది ప్రతి దగ్గర మనకి వర్షం కనిపిస్తుంటారు. అలా నీటిలో వానపాము తిరుగుతుండేది. ఇప్పుడు వానపాములు అనేది మనకి ఎక్కడ కనిపించడం లేదు.
ఇప్పుడు వానపాములు కూడా మనం కొనుక్కుంటున్నాం, కేజీ 150, 200 వానపాము. అందులో ఉండే వానపాములు అంటే 100 గ్రాములు 150 గ్రాములు ఉంటే మిగిలినంతా మట్టే ఇస్తారు. అది వానపాములు కూడా ఒక విధంగా అమ్ముకోవచ్చు. పెరిగిన వానపాములు మనం ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ అంటే అమ్ముకోవడానికి అవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఇంటికి మనం ఏదైతే తడి చెట్టు పొడి చెట్టు అనేది మనం తీసుకుంటున్నామో, పొడి చెట్టు అనేది వారానికి ఒకసారి తీసుకోమన్నారు గవర్నమెంట్. ఏంటంటే అది కొలదు, వాసన వేయదు కాబట్టి తడి చెట్టు అనేది రోజు తీసుకురమ్మన్నారు. ప్రతి ఇంటికి మనం ఏంటంటే మినిమం 100 గ్రాముల నుంచి 300 గ్రాముల వరకు ఏదైతే ఉందో తడి చెట్టు మనం తీసుకుంటున్నాం. మహా అయితే ఊరంతా తిరిగితే మనకు ఎక్స్ట్రా రాదు తడి చెట్టు అనేది. మార్కెట్ ఉంటే మార్కెట్ హ్యాక్స్ ఏమైనా ఉన్నాయంటే అవన్నీ తడి చెట్టు కింద వస్తాయి. మనకి ఏమైనా పబ్లిక్ మార్కెట్స్ ఏమైనా మనకు ఉంటాయి. లేకపోతే మనకి ఏది ఉందో అది మనం దీంట్లో వేస్తాం. ఒక కుండీలో వేయాలంటే మినిమం ఏంటంటే ఈ కుండీ తడి చెట్టు నింపాలి. మినిమం మనకు వచ్చే ఈ కపిలేశ్వరం నాకు తెలిసి 15 days అవుతాయి, కానీ ఆ కుండీ నిండుతో మనం అవన్నీ మనం వేస్తాం. దానికి వేసి మనం వరికి చేస్తాం. మీరు ఏం చేయాలంటే ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ముందుగా వాళ్ళు అవగాహన కల్పించండి. మనం ఆల్రెడీ గ్రీను బ్లూ కలర్ టెస్ట్ పెట్టి డిలీట్ చేస్తున్నాం. గ్రీన్ అనేది ఏమో తడి చెట్టుకి, బ్లూ కలర్ అనేది పొడి చెట్టుకి ఇస్తున్నాం. పొడి చెట్టులో 2 రకాలు ఉన్నాయి, 3 రకాలు ఉన్నాయి. గాజు పెంకులు ఉన్నాయి, తర్వాత ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ గూడ్స్ అనేది వేరేగా సెపరేట్గా తీసుకోమన్నారు. ప్లాస్టిక్ అవని గాజులు అవని వేరేగా తీసుకోమన్నారు. ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏంటంటే మనం ఎక్కడైనా వేస్తే అవి ఎండకి వలన దానిలో ఉండే పొల్యూషన్ అనేది క్యాన్సర్ కానీ, ఆయాసం కానీ, ఉపసం కానీ కొన్ని జబ్బులు వస్తాయి. అవి రాకుండా ఎలక్ట్రానిక్ గూడ్స్ అనేది సింపుల్గా బ్యాటరీలు అన్నీ రోడ్డు మీద ఎక్కబడితే అక్కడ పెరిగిపోతాయి. అవి చాలా డేంజర్ దీనికన్నా. కనుక అలాంటి కూరలు వేరేగా తీసుకోమని ఆ ఎలక్ట్రానిక్ గూడ్స్ అనేది వేరేగా సెపరేట్గా పెడితే వాళ్ళే ఎలక్ట్రానిక్ గవర్నమెంట్ తీసుకుంటారు. ఇవన్నీ మాకేంటంటే జిల్లాకు ఒక ఎలక్ట్రానిక్ గూడ్స్ తీసుకోవడానికి ఒక సెంటర్ అనేది పెట్టారు. అవి ఏవైతే వచ్చాయో అవన్నీ అక్కడ పంపిస్తే వాళ్ళు అవన్నీ ఎలక్ట్రానిక్ కంపెనీకి ఏవైతే ఉందో రీప్లేస్మెంట్ కింద కంపెనీకి పంపించేస్తారు. ఇవి ఎక్కడైనా ఉన్నాయనుకోండి, దానివల్ల మనకి అన్నిటికన్నా డేంజరస్ అన్నీ ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద వస్తాయి. ఇప్పుడు సెల్ ఫోన్లు ఎక్కువగా మాట్లాడితే ఏంటి చెవులని, క్యాన్సర్ అని, బ్రెయిన్ క్యాన్సర్ అని రకరకాలు వస్తాయి. అందుకే కొంతమంది ఏంటంటే స్పీకర్ ఆన్ చేసుకొని స్పీకర్ ఇలా పెట్టుకుని మాట్లాడుకుంటారు. కొంతమంది చెవి దగ్గర ఇలా పెట్టుకుని ఇలా మాట్లాడుతుంటారు. అవి చాలా డేంజర్. ఇంకా అసలు విషయానికి వద్దాం. మీరు వీధిలోకి వెళ్ళినప్పుడు, ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ ఇంటింటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏమని అడుగుతారంటే క్వశ్చన్స్ ఉన్నాయి. ఐవీఆర్ క్వశ్చన్స్ అంటే గవర్నమెంట్ ఏంటంటే మనకి ఎన్ని పంచాయతీలు ఉన్నాయో అన్ని పంచాయతీలు మొన్నటి వరకు ఏంటంటే కొన్ని పంచాయతీలుగా మనం సెలెక్ట్ చేసాం. ఇప్పుడు ఏంటంటే మండలం అంతలో October 2 నుంచి అన్ని ఐవీఆర్ గ్రామ పంచాయతీస్ కింద డిక్లేర్ చేస్తున్నారు. ఈ డిక్లేర్ చేయడం వల్ల ఏంటంటే ప్రతి పంచాయతీకి 50 నుంచి 100, 200 వరకు ఫోన్ కాల్స్ అనేది చేస్తారు. అక్కడి నుంచి చేసిన వారి క్వశ్చన్ ఏంటి అడుగుతారు, మీ పంచాయతీ మీకు చేపలు వస్తున్నారా లేదా అనేది ఒకటి ఫస్ట్. అంటే గ్రీన్ గార్డు కానీ గ్రీన్ అంబాసిడర్ వస్తున్నారా లేదా అని ఒకటి. వారానికి కనీసం 2 సార్లు వస్తున్నారా అనేది రెండో క్వశ్చన్. దానికి ఒకటో నెంబర్ కొడితే ఎస్, రెండో నెంబర్ కొడితే నో. పొరపాటున 2వ నెంబర్ కొట్టారనుకోండి ఇక్కడ పాయింట్స్ తగ్గిపోతాయి. ఎక్కడైతే పాయింట్స్ తగ్గిపోయావో అక్కడ సేపర్ స్కోర్ను పంచాయతీ కింద లెక్క. వాళ్ళు శాలరీ స్కోర్ ఈ పద్ధతి పైన ఇస్తారు.